కాకినాడ లంగరేవులో నిలిపిన స్టెల్లా ఎల్ నౌకలోని కార్గోలో పీడీఎస్బీఎంను జిల్లా కలెక్టర్ నియమించిన 10 మంది అధికారుల ప్రత్యేక తనిఖీ బృందం బుధవారం నౌకకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. స్టెల్లా ఎల్ నౌకలో ఉన్న మొత్తం బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ప్రభుత్వ శాఖలకు చెందిన రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పోలీస్, పోర్ట్, కస్టమ్స్ శాఖలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల నుండి మొత్తం 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక తనిఖీ బృందాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి నియమించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ నుండి తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ నుండి డిప్యూటీ తహసీల్దార్ ఎం విజయ్ కుమార్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుండి టెక్నికల్ అసిస్టెంట్లు టి సత్యరాజ్, పి నాగప్రసాద్, పోలీస్ శాఖ నుండి సబ్ ఇన్స్పెక్టర్లు ఎంవివి రవీంద్రనాథ్, ఎస్కే జానీ భాష, పోర్టు డిపార్ట్మెంట్ నుండి పోర్టు కన్జర్వేటర్లు ఎంవి ప్రసాద్, ఆర్ వెంకటేశ్వరరావు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుండి సూపరింటెండెంట్ పి శ్రీధర్ ప్రత్యేక తనిఖీ బృందంలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ అధికారుల బృందం స్టెల్లా ఎల్ నౌకలో లోడ్ చేసి ఉన్న మొత్తం బియ్యాన్ని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి సమగ్రమైన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అవుట్ ఫోకస్ అయిపోతుందండి అది. నాకు ఇంకే బాయిల్ కూడా తీసేయండి ర్యాండమ్గా 4 పక్కల. బాయిల్ ఇక్కడ ఉంది బయట కిందకి వెళ్ళి ఒక 2 బాయిల్ అక్కడెక్కడ తీసుకుని వచ్చేసేయండి. కేజీన్నర ఈ అవుట్ ఫోకస్ అయిపోతుందండి అది. నాకు ఇంకే బాయిల్ కూడా తీసేయండి ర్యాండమ్గా 4 పక్కల. బాయిల్ ఇక్కడ ఉంది బయట కిందకి వెళ్ళి ఒక 2 బాయిల్ అక్కడెక్కడ తీసుకుని వచ్చేసేయండి. కేజీన్నర ఈ